మనిషిని చంపి బ్రెయిన్ బయటికి తీసి తినేస్తారు. తెల్లగా ఉన్న వ్యక్తులను చూస్తే దెయ్యాల్లాగా భావిస్తారు. చాలామంది ట్రావెలర్స్ని కూడా చంపి తినేశారు. ఇప్పటి వరకు మీరు మ్యాన్ ఈటర్ స్టోరీస్ ఎన్నో విని ఉంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాన్ ఈటర్ స్టోరీ చాలా భయంకరంగా ఉండబోతుంది. వీళ్ళు మనుషుల్ని వేటాడి తినే విధానం, వారి ఆహారపు అలవాట్లు చాలా భయంకరంగా ఉంటాయి. అలాగే వీరి జీవన విధానం కూడా బయట ప్రపంచానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా దేశాల్లో ఈ మ్యాన్ ఈటర్స్ ఉన్నారు. ఫిజీ, కాంగో, న్యూజిలాండ్, న్యూగినియా, సోల్మన్ దీవుల్లో ఎక్కువగా ఉంటారు. ఈ దేశాలు అమెజాన్ అడవిలో భాగమై ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్ 55 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 9 దేశాల్లో వ్యాపించి ఉంది. ఎన్నో రకాల జంతువులకు, పక్షులకు, విచిత్రమైన మొక్కలకు నిలయం ఈ ఫారెస్ట్. నడిచే చెట్లు, సలసలా కాగే వేడి నీళ్ళ నది, విషపూరిత కప్పలు, రాక్షస చేపలు, బుల్లెట్ యాంట్స్, ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ పాములు, 40 కేజీల బరువు మోయగలిగే ఆకులు ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా ఈ అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నాయి. 5.5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అడవి సహజ సిద్ధంగా ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 11,200 సంవత్సరాల నుంచి ఇక్కడ మనుషులు జీవిస్తున్నారు. అమెజాన్ ఫారెస్ట్లో 400 ఆటవిక జాతులు నివసిస్తున్నారనేది అఫీషియల్. ప్రపంచానికి తెలియకుండా ఇంకా చాలా జాతులే ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. అయితే వారికి ఈ అడవే ప్రపంచం, బయట ఇంకో ప్రపంచం ఉందని కూడా తెలియదు. వారిలో కొంతమంది వ్యవసాయం, కొంతమంది అడవి జంతువులను వేటాడుతూ అడవిలో దొరికే పండ్లు, దుంపలు తిని జీవిస్తారు. అలాగే వాళ్ళల్లో మనుషుల్ని చంపి తినే అతి భయంకరమైన ట్రైబ్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఎంత డేంజర్ అంటే ఎవరైనా కొత్త మనుషులు కనిపిస్తే వాళ్ళని ఈటెలు, బరిసెలతో వేటాడి చంపి తినేస్తారు. అడవి మనుషులను క్యానబుల్స్ అని పిలుస్తారు. వీళ్ళ ఆచారం ప్రకారం తెల్లగా ఉన్న మనుషుల్ని చూస్తే వీళ్ళు దెయ్యాల్లాగా భావిస్తారు. అలా ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే చంపి ముందు తల బద్దలు కొట్టి పుర్రెను విడదీసి బ్రెయిన్ బయటికి తీసి తింటారట. ఆ తర్వాత మీట్ని సపరేట్ చేసి తినేస్తారట. వీళ్ళు ఇలా నరమాంసం తినడానికి చరిత్ర ప్రకారం కొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. 18వ శతాబ్దంలో ఈ ట్రైబ్ ఉండే ఏరియాలో భయంకరమైన కరువు సంభవించిందని, తినడానికి ఎటువంటి ఆహారం దొరకపోవడం వలన చనిపోయిన వ్యక్తుల శరీర భాగాలను తినేవారని చెబుతుంటారు. ఆ తర్వాత అదే వారికి అలవాటుగా మారిందట. మనిషి రక్తం పోయడం వల్ల శరీరం మీద ఉన్న గాయాలు తగ్గుతాయని, అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయని బలంగా నమ్ముతారు. అలాగే వీళ్ళల్లో హిడింబా జాతి వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా నరమాంసం తినేవాళ్లే. వీళ్ళు అందరికంటే డేంజర్. వీరి వేట పూర్తిగా మనుషులే. కొంతమంది ట్రావెలర్స్ వాళ్ళని కలవడానికి వెళ్తే వాళ్ళని కూడా చిత్ర హింసలు పెట్టి చంపి తినేశారనే కథనాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాన్ ఈటర్స్ మీద కొన్ని డాక్యుమెంటరీలు, అలాగే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మ్యాన్ ఈటర్ స్టోరీ. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.